తెలంగాణ ప్రభుత్వం నుండి ఆంధ్రాకి రావాల్సింది వాస్తవంగా రాష్ట్రం విడిపోక ముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది కాబట్టి అనేక విదేశీ నిధులు విదేశాల అప్పులు తీసుకున్నాం. అప్పులకు సంబంధించిన డబ్బులు ఎవరు తీర్చాల్సి వస్తుంది? తెలంగాణ తీర్చట్లా. ఆ అప్పుల డబ్బులు ఆంధ్రా కట్టాల్సి వస్తుంది. ఎందుకు కట్టాల్సి వస్తుంది అంటే ఆంధ్ర పేరుతోనే అప్పుడు అప్పులు తీసుకున్నారు కాబట్టి. మరి విడిపోయినప్పుడు తెలంగాణ డబ్బులు కట్టాలి కదా, కట్టకుండా 2,500,000 కోట్ల రూపాయల దాకా ఆపేశారు. దాన్ని మొన్ననే మనకు వచ్చినాయి అని చెప్పుకున్నాం. ఇది ఎట్లా చేశారు? 2,500,000 కోట్లు కూడా చంద్రబాబు ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి నరేంద్ర మోడీతో మాట్లాడితే డైరెక్ట్గా అక్కడ ఆర్థిక శాఖ దగ్గర, ఎందుకంటే ఇంతకుముందు ఇవ్వమంటే కేసీఆర్ ఇవ్వాల, రేవంత్ ఇవ్వాల, ఇవ్వకపోయేటప్పటికి అది డైరెక్ట్గా అక్కడి నుంచి కట్ చేసేసి ఆంధ్రాకి జమ వేసేసింది మోడీ సర్కార్. అలాగని రేవంత్ని ఇబ్బంది పెట్టలే, తెలంగాణని ఇబ్బంది పెట్టలే. ఆ డబ్బులు వాళ్ళని అప్పుగా 2,500 కోట్లు తెలంగాణకు అప్పుగా ఇచ్చి మోడీ సర్కారు వాళ్ళు కట్టుకోమనేటట్టు ప్లాన్ చేసిందనమాట. తద్వారా తెలంగాణకి న్యాయం చేసింది, ఆంధ్రప్రదేశ్ అప్పు తీర్చింది. ఒక విధంగా రేవంత్ ఆపాలనుకున్న డబ్బుల్ని బాబు సాధించి సక్సెస్ అయ్యారు.